హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఆల్రెడీ అయితే కన్నా ఒక న్యూస్ అయితే కన్నా ఫేక్ న్యూస్ అయితే కన్నా స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే ఏపీ డిప్లొమా C23, C20, C16 వాళ్ళకైతే కన్నా రిజల్ట్స్ అయితే వచ్చాయి అని చెప్పి అయితే ఒక లింక్ని అయితే కన్నా ఫార్వర్డ్ చేస్తున్నారు అందరూ. సో మీరు అయితే కన్నా అస్సలు అయితే కన్నా మీరైతే కన్నా రిజల్ట్స్ అని ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దండి. అదైతే కన్నా చాలా ఫేక్ న్యూస్. సో అది మీకు ఫేక్ అని కూడా ఎలానో నేనైతే ప్రూవ్ చేస్తాను. సో మీరు అయితే చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ లింక్ చూసుకోండి ఒకసారి. మీరు లింక్ బాగా అబ్జర్వ్ చేసినారంటే మీకు లింక్ అనేది ఎలా వస్తుందంటే మామూలుగా ఏపీ సైట్ నుంచి అయితే వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎలా వచ్చింది, రికవర్ యానిమేటెడ్ అని వచ్చింది. సో ఈ యానిమేటెడ్ సో ఈ పాత్ అన్ని ఎలా జరిగాయంటే క్లౌడ్ఫేర్ అనే వాళ్ళు ఆ పోర్టల్లోకి వెళ్ళి వీళ్ళైతే కానీ ఎవరో స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఫేక్ యూజర్స్ మాత్రం ఇలా క్రియేట్ చేశారనమాట. సో ఈ ప్లాట్ఫామ్ని ఇలా ఊరికే బిల్డ్ చేసి సింపుల్గా ఒక URLతో మీకైతే కన్నా వాళ్ళైతే కన్నా ఈ ఫేక్ న్యూస్ అయితే కన్నా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకొని మీకు ఎప్పుడు ఇలా అయితే కన్నా పోర్టల్ అయితే కన్నా ఉండదు. సో ఇలా సింపుల్గా వీళ్ళు ఇచ్చేసి దీంట్లో అయితే కన్నా మీ డేటా అయితే కన్నా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కోసం అలా ఫేక్ న్యూస్ అయితే కన్నా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఫేక్ లింక్స్. సో మీరు ఎవరు అయితే కన్నా ఇలాంటివి అయితే కన్నా క్లిక్ చేయొద్దండి. సో మీరు చాలా తెలివిగా అయితే కానీ ఆలోచించి అయితే చూడండి. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇంకా ఎన్ని మిస్టేక్స్ ఈ పేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు చూడండి. మీరు ఎప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇలా మ్యాక్బుక్ ఎయిర్ అని ఇలాంటి డీటెయిల్స్ అయితే కానీ ఎప్పుడు మన పోర్టల్ అయితే ఉండవు. సో మీరు ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్ని మన ఛానల్ అయితే నేను చెప్తా ఉంటాను. సో మన ఛానల్ అయితే కానీ మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈసెట్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇంకా ఏమైనా ఈసెట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే మనం పెట్టాము. సో మీరు అయితే కన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ కూడా అయితే చూసి మీకైతే కన్నా నేర్చుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ ఏంది, సో ఫేక్ న్యూస్ అయిపోయింది కదా. సో ఫేక్ న్యూస్ ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. రిజల్ట్స్ అయితే కన్నా ఇది ఇప్పుడైతే రాలేదు. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయరా అంటే సో ఆల్రెడీ మ్యాక్సిమం అయితే కన్నా ఫైనల్ ఇయర్ వాళ్ళకి అయితే కన్నా ఏం జరిగింది, సో ఈసెట్ రిజల్ట్స్ కూడా అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకైతే కన్నా ఈసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కరెక్షన్ కూడా అయితే కన్నా 100% అయితే అయిపోయాయి వీళ్ళకి. సో వీళ్ళ రిజల్ట్స్ కూడా వితిన్ 1 వీక్ నుంచి 10 డేస్లో అయితే కన్నా రిజల్ట్స్ కూడా అయితే రిలీజ్ చేస్తారు. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మన ఛానల్ అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా జెన్యున్గా అయితే మనమైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో మీకు ఇంకా ఏదైనా కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి, నేను అవైతే కన్నా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.